ఒక చిన్న అంశం ఇక్కడ చెప్పండి. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళు టీడీపీ కానీ జనసేన వెదింకలేని పార్టీ అనుకోండి, బీజేపీ టీడీపీ ఉన్నంత కాలం మాత్రమే దాని మీద ఆధారపడి పరాన్నతిగా బతుకుతుంది జనసేన పార్టీ. అలాగే వస్తాను శివపార్వతి గారు, నెక్స్ట్ మీరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా. ఆవిడేదో ఒక మాట అన్నారు కదా, ఆవిడ మాట్లాడి ఇంటరప్ట్ కాకండి. ఆవిడ ఏం మాట్లాడతారో తెలియాలి కదా. ఆవిడ మాట్లాడండి. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశారు అనే పాయింట్ తీసుకుంటే, మామూలుగా మీరు 1956 లో టీటీడీకి సంబంధించి ఆ గోపురానికి సంబంధించి రైట్ సుజాత గారు, ఓకే అది మళ్ళీ మాట్లాడదాం సుజాత గారు, అది మళ్ళీ మాట్లాడదాం లెటర్ కంప్లీట్ మళ్ళీ మాట్లాడదాం. ఆవిడ మాట్లాడండి మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఆవిడ మాట్లాడండి. డబ్బులు దాచేయాలని చూశారు, అప్పనంగా దోచేయాలని చూశారు, అప్పనంగా దోచేశారు కూడా. ఆ రకంగానే ఈ ఉపన్యాసం తప్ప ఒక్క మెటీరియల్ ఉండదు మీ దగ్గర, ఒక్క మెటీరియల్ ఉండదు. ఒకటి వాసుదేవన్ గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన అనేటువంటి పార్టీ మాటలు చెప్పడానికి సుజాత గారు మీరు మాట్లాడారు కదా, సుజాత గారు మాట్లాడండి. సుజాత గారు మీరు ఆగండి, ఆవిడ మాట్లాడండి. సుజాత గారు సుజాత గారు మీరు ఆగండి. సుజాత గారు ఆగండి, లెటర్ కంప్లీట్. శివపార్వతి గారు మీరు మాట్లాడండి, తర్వాత రవికిరణ్ గారు మాట్లాడండి. సార్ మీరు మాట్లాడండి సబ్జెక్ట్ లోకి రండి. శివపార్వతి గారు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. అన్యమత ఉద్యోగులను ఎందుకు పెడుతున్నారు టీటీడీలో? ఎక్కువ మందిని అపాయింట్ చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే జరిగిందా? ఈ సుబ్బారెడ్డి గారు 10,000 చేయండి టికెట్ ని, 1000 రూపాయలు నన్ను 10,000 చేయండి, ఆ సేవకి ఎంత చేయండి, ఈ సేవకి ఎంత, అడ్డగోలుగా రేట్లు డబ్బు ఏమైంది, లెక్క ఏమైంది? ఇప్పుడు దాకా ఫండ్స్ చెప్పారు. ఆవిడ మాట్లాడండి. మీరు ఇందాక మాట్లాడారు కదా, లెటర్ స్పీక్. మీరు మాట్లాడి మళ్ళీ విమర్శ ఎందుకు? మీరు చెప్పాలనుకుని చెప్పండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ స్కూల్లో అసలు మెంటల్ బాగాలేదు తెలియదు. ముందు అసలు పోయి మీ నాయకుడికే లేదు, ఆయన ముందు తింటుంటాడు. మీరు కూడా అలాగే తయారయ్యారు. ముందు మీరు కూడా నేర్చుకోండి. డిబేట్ లోకి వచ్చేటప్పుడు ఆగలాగా మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడే పద్ధతిగా సమయం పాటించడం నేర్చుకోండి. ఫస్ట్ సోదరుగా చెప్తా ఉంటారు మాకు ఇచ్చిన టైంలో. టీటీడీలో జరిగిన అవినీతి ఈ రోజు ప్రపంచం మొత్తాన్ని తెలిసింది. వేరే మాత్రం తెలియదు, కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇంకా మా జగనన్న మేము అది చేసినా ఏం చేశారు? విలాసం వాళ్ళకి ఇచ్చిన రిసార్ట్స్ లో కూడా, అక్కడ కొండ మీద ఉన్న రిసార్ట్స్ లో మందు బాటిల్స్, బీర్ బాటిల్స్, డ్రగ్స్. సుజాత గారు మాట్లాడండి. సుజాత గారు ఆవిడ మాట్లాడండి. సుజాత గారు మ్యూట్ చేయండి, ఆవిడ మాట్లాడండి. కూడా మధ్య ఏరులై పారింది, డ్రగ్స్ ఏరులై పారాయి, గంజా ఏరులై పారింది. ఏం చేశారు మీరు? ఏమండి శివపార్వతి గారు టీటీడీకి కన్ఫైన్ అవ్వండి. శివపార్వతి గారు టీటీడీకి కన్ఫైన్ అవ్వండి. రైట్. రవికిరణ్ గారు మీరు మాట్లాడండి. రవికిరణ్ గారు ఇప్పుడు గారు
సరే, సుజాత గారు బిహేవియర్ సరిగ్గా ఉండట్లేదు. ఆవిడ కనుక డిబేట్లకు వస్తే మేము రావాలో వద్దో డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నాయి. సారీ టు సే దట్. ఒకటి వారు ఏమన్నారంటే, వారి వైసీపీ పార్టీ యొక్క వాదనలో ఏం కనపడుతుందంటే, మేము మా హయాంలో తప్పు చేయలేదు అంటలేదు వాళ్ళు. గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో, గత